వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే రావడం జరిగింది. సో తనుజ ఎందుకు అవుట్ అయింది, అలాగే భరణి గారు క్యాప్టెన్సీ కలగానే మిగిలిపోయింది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ఇవన్నీ ఇలాగ ఆల్రెడీ లైవ్లో మనకి ప్రియాంక గారు అండ్ కళ్యాణ్ గారు ఆడుతున్నారు. సో అది కూడా ఏమైంది, ఎవరు గెలిచారు, 2 టాస్కుల్లో ఎవరు గెలిచారు అనేది క్లియర్గా, అలాగే రేపు జరగబోయే టాస్క్లో కూడా ఎవరు గెలిచారు అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఇన్స్టాలో కూడా అప్డేట్స్ పెడుతూనే ఉంటాను, నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ్ అండ్ ప్రియాంక ఆడుతున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తుంటారు, 9 మంది వస్తారు. ఈరోజు 3 కవర్ అవుతారు అనుకుంటా. సో మనకు ప్రియాంక, గౌతమ్ అండ్ ప్రేరణ, ఇంకా రేపు ఒక 3, అట్లా మొత్తం 9 మంది ఉన్నారు కదా. 9 మంది వచ్చి ఇండివిజువల్గా ఆడిపిస్తారు టాస్కులు, ఒక్కొక్కరితో ఒక్కొక్కరు ఆడతారు. సో కొన్ని టాస్కులు వీళ్ళు గెలవచ్చు, కొన్ని టాస్కులు వాళ్ళు గెలవచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనోళ్ళు టాస్కులు జరిగితే గొడవలే అవకాశం ఉంటుంది. వీళ్ళకి గొడవలు కావు, గొడవలు పెట్టుకోరు. ఇక ఎవరు విన్నంటే వాళ్ళు ఇంకా అక్కడ ఏమంటారు ఫౌల్స్ గీల్స్ అవేం చూడరు. సో మోస్ట్లీ వచ్చిన కంటెస్టెంట్స్ ఎక్కువ ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ ఓడిపోయేలానే ఉంటారు. ఎందుకంటే ఎందుకు వచ్చిన టెన్షన్ వీళ్ళతో పెట్టుకొని అన్నట్టుగా ఉంటారు. ఇక కొన్ని గెలుస్తారు, ఇక మరి ఇక వీళ్ళు ఆడకపోతే వాళ్ళు గెలుస్తారు అనమాట. అట్లా కూడా జరగచ్చు. ఇక మనకు ప్రియాంకతోనైతే కళ్యాణ్ గెలిచినట్టుగా హింట్, కళ్యాణ్ గెలిచాడు. అలాగే భరణి గారు టాస్క్లో కూడా పాపం భరణి గారు ఓడిపోయారు. భరణి గారి క్యాప్టెన్సీ కలగానే మిగిలిపోయింది. ఇంకా పాపం అనిపించింది, వాళ్ళ కూతురు వాట్స్ కూడా మనకు బ్యాక్ ఎండ్లో వేశారు. చాలా బాధ అనిపించింది నాకైతే నిజంగా. ఇక లాస్ట్ క్యాప్టెన్సీ కదా, ఇక కళ్యాణ్కి కూడా వాళ్ళ మదర్ వచ్చి చెప్పారు, ఎందుకంటే అప్పుడు సపోర్ట్తో గెలిచాడు, ఒకరి సైకిల్ వల్ల గెలిచాడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి క్యాప్టెన్గా అని చెప్పడం వల్ల పోయినసారి కూడా నేను అందుకే గొడవ, అందుకే నాకు మోసం చేశారని చెప్పేసి గట్టిగా మాట్లాడడం అయితే జరిగింది. అయితే క్యాప్టెన్సీ ఇక ఒక కళ కదా, లాస్ట్ ఉంటుంది, లాస్ట్ క్యాప్టెన్సీ అందరికీ కావాలని ఉంటుంది. సో తనుజ అవుట్ అని ఎందుకు పెట్టానంటే ప్రేరణతో ఆడితే తనుజ ఓడిపోయింది అనమాట, ప్రేరణ గెలుస్తుంది. అలాగే యావర్ కూడా వస్తున్నాడు. మరి యావర్ ఎవరిని డిమాండ్ సెలెక్ట్ చేసుకుంటాడా, ఇమాన్యుని సెలెక్ట్ చేసుకుంటాడా తెలీదు. సో ఇట్లా ఒక 5 మంది అవుతారు, 8 మంది అవుతారు ఇక లాస్ట్ కంటెండర్స్గా. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద రేస్ ఎవరయ్యారు, తనుజ ఓడిపోతుంది, భరణి గారు ఓడిపోతారు. వీళ్ళిద్దరు ఇప్పటికైతే అవుట్ అయిపోయారు. సో ఇంకా రేపు ఎల్లుండి ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, ఎవరు అవుట్ అయ్యారు, ఎవరు గెలిచారు అనేది. లాస్ట్కి కొంతమంది మిగులుతారు, వాళ్ళకు ఏం టాస్క్ పెడతాడో బిగ్ బాస్. ఇక లాస్ట్ క్యాప్టెన్సీ అవ్వడం కిక్కే వేరబ్బా, ఇక అట్లుంటుంది. ఇక ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి. అప్డేట్స్, చిన్న అప్డేట్స్ అయితే షార్ట్కట్గా వీడియోస్ పెట్టేస్తాను, మీకు లెంత్ అస్సలు ఉండదు. ఖచ్చితంగా ఏదైనా టాపిక్ ఉంటేనే గట్టిగా మాట్లాడదాం తప్ప ఇంకా మిగతా అవన్నీ అప్డేట్స్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న వీడియోస్ వస్తే, పెద్ద వీడియోస్ వస్తే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.